కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక చంద్రబాబు నివాసం దగ్గర వరద ఉధృతిపై తాజా పరిస్థితిని అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. అధికారులు తీసుకుంటున్నారు చర్యలు నివాసం మునకకు వెళ్లకుండా ఉండేందుకు. సతీష్ మరింత సమాచారం అందిస్తారు. సతీష్, మనం చూస్తూ ఉన్నాం కృష్ణానది పరివాహక ప్రాంతాలే కాదు సాక్షాత్ సీఎం చంద్రబాబు నివాసం కూడా దాదాపు వరదలో మునుగుతున్న దృశ్యాలు ఎట్లా చూడొచ్చు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, అధికారులకి ఇది ఒక అతిపెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. స్వయంగా సీఎం చంద్రబాబు నివాసమే కృష్ణా కరకట్ట లోపల ఉన్నటువంటి ప్రాంతం, నది ఆ గర్భానికి ఆనుకుని ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇంటిని కాపాడడం, సీఎం చంద్రబాబు నివాసం ముంపు నుండి రక్షించడం అనేది అతిపెద్ద సవాల్గా మారిపోయింది. ఒకవైపు విజయవాడ నగరం మొత్తం మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు అక్కడ ప్రజల్ని సహాయ చర్యలు అందించిన ఆ ప్రజల్ని ముంపు నుండి బయటికి తేవడం ఒక సవాల్ అయితే, సీఎం చంద్రబాబు అత్యంత ప్రధానమైనటువంటి విఐపి కాబట్టి ఆయన నివాసాన్ని ముంపు నుండి పరిరక్షించడం కూడా అధికారులకు సవాల్గా మారింది. ఎందుకంటే వరద ఉధృతి రెండవ అతిపెద్ద రికార్డుగా నెలకొల్పింది. మరి కొద్ది డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది 25,000 క్యూసెక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ప్రకాశం బ్యారేజీలో నమోదవుతుంది. వరద ప్రవాహం 9,25,000 క్యూసెక్లు ఉంది. ఇది ఇప్పటి వరకు ఆ ప్రకాశం బ్యారేజీ హిస్టరీలోనే రెండవ అతిపెద్ద వరద ప్రవాహంగా ఈ ప్రవాహం ఇప్పటికీ నిలిచింది. ఇది ఇంకా 10.5 లక్షల నుండి 11 లక్షల వరకు కూడా ఈ వరద ప్రవాహం పెరిగేటువంటి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు 2009లో అత్యధికంగా 11 లక్షల క్యూసెక్ల వరద ప్రవహించింది. ఆ తర్వాత అంతకంటే ముందు 1998 అక్టోబర్లో 9,23,000 క్యూసెక్లు అత్యధికంగా రెండవ అత్యధిక ప్రవాహంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు దాన్ని అధిగమించి 9,25,000 క్యూసెక్ల ప్రవాహం. ఇంతటి ప్రవాహం ఇంకా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నగరం మొత్తం మునగడమే కాదు, ముఖ్యంగా కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా సీఎం చంద్రబాబు నివాసం అన్నది కూడా ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఈ రాత్రి ఖచ్చితంగా అక్కడ ఉంచడానికి వీల్లేదని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ విఐపికి ముంపు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు కూడా అధికారులు నివేదించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ప్రత్యామ్నాయ బస ఎక్కడ చేయాలన్నది సంబంధించి కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఇవాళ మధ్యాహ్నం నుండి కొన్ని లారీలతో గ్రావెల్ని ఇసుకను కూడా అటువైపు సీఎం చంద్రబాబు నివాసానికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ వరద ప్రవాహాలు లోపలికి రాకుండా. ఎందుకంటే భద్రత కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. సాధారణంగా సీఎం చంద్రబాబుకి Z+ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి NSG కమాండోస్ కూడా ఉంటారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నివాసం చుట్టూ కూడా భద్రత ఉంటుంది. సో ఒకవైపు వెనక భాగం వైపు పూర్తిగా నది ప్రవహిస్తుంది కాబట్టి ఆ నదిలో కూడా ఇంతకుముందు నదిలో కూడా ప్రస్తుతం భద్రతా సిబ్బంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేని సెక్యూరిటీ రీజన్స్లో ఒకవైపు వరద ముప్పు, ఈ రెండింటిని అంశాలు దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబుని ఖచ్చితంగా ఈ రాత్రికి ఆ నివాసంలో బస ఉంచడం అన్నది రిస్క్ అన్నది హై రిస్క్ అవుతుంది అన్నది అధికారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చూస్తూ ఉన్నారు. కలెక్టరేట్లోనే ఉంచుతారా లేకపోతే క్యాంపు కార్యాలయంలో, వాస్తవానికి హైదరాబాద్ వెళ్దామని అనుకున్నట్టు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ వెళ్ళిపోతే విమర్శలు వస్తాయని వాస్తవం నిన్న సాయంత్రమే వెళ్లాల్సింది సీఎం చంద్రబాబు, వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుని ఈ రాత్రికి బసకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు ఇప్పుడు సతీష్, కరకట్ట దగ్గర అక్రమంగా నిర్మించిన ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇవాళ చంద్రబాబు మచిలీపట్నం వెళ్ళి అక్కడే ఉంటారని సమాచారం అందుతోంది. అంటే సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఉంటున్న ఇళ్లే మునిగిపోయే పరిస్థితి ఉంటే అక్కడున్న మిగతా నిర్మాణాల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ముమ్మాటికి ఇందులో ఎలాంటి సందేహం లేదు. సీఎం చంద్రబాబు నివసిస్తున్నటువంటి నివాసం 100% నివాసం, ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో 2014 నుండి
వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్గంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అప్పటి మంత్రి దేవినేని ఉమా స్వయంగా ఒక బోట్ వేసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించిన తర్వాత ఇప్పుడు సీఎం నివాసం ఉంటున్నటువంటి లింగంనేని గెస్ట్ హౌస్తో సహా ఆ నది పరివాహకులు ఉన్నటువంటి ఇతర గెస్ట్ హౌస్లు అన్నింటినీ కూడా నిర్మాణాలు కానీ వివిధ ఆ ఆశ్రమాలు కానీ లేకపోతే మంతెన సత్యనరాజు సంబంధించినటువంటి ఆ నేచర్ ఆ హెల్త్ సెంటర్ కానీ ఇవన్నీ ఆక్రమణలు, ఇవన్నీ అక్రమ కట్టడాలే, ఇవి అనేక చట్టాలు ఉల్లంఘించినటువంటి భవనాలని స్వయంగా దేవినేని ఉమా చెప్పిన పరిస్థితి. సో ఇందులో అది అక్రమ కట్టడం కాదనేది ఎప్పుడో నిర్ధారించబడింది, అది అక్రమ కట్టడం అనేది. సో అయినప్పటికీ అందులోనే సీఎం చంద్రబాబు నివాసం ఉండడం గత 5 సంవత్సరాలు అంతకుముందు ముఖ్యమంత్రికి ఎప్పుడైతే హైదరాబాద్ నుండి వచ్చేసినప్పుడు సో ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం వెళ్ళి ఉండాలా లేదా ఇక్కడ ఉండాలా చంద్రబాబు అన్న దానిపైన అందుకని అధికార పడతాను. ఎందుకంటే ఒకవైపు పడతాం ఆ సీఎం వాస్తవానికి విజయవాడ ఆ కలెక్టరేట్లో ఉండాలనుకున్నా సరే సీఎం చంద్రబాబు నివాసానికి ఇది కేవలం 1.5 కిలోమీటర్ దూరం మాత్రం ఉంటుంది. సో సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర నుండి రివ్యూ చేయొచ్చు, వరద సహాయానికి సంబంధించి లేదా అధికారులతో రివ్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ రివ్యూకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ సీఎం చంద్రబాబు నివాసానికే వరద ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే వాస్తవానికి సీఎం చంద్రబాబు నివాసం ఇప్పుడు ఎగ్జాక్ట్ పొజిషన్ ఎలా ఉందన్నది మనం చూసేటువంటి అవకాశం లేదు, తెలిసే అవకాశం లేదు. పోలీసులు అటువైపు ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. కానీ సీఎం చంద్రబాబుకి ఇంటి నివాసానికి ఉన్నటువంటి ఎడమవైపు కుడివైపు మొత్తం ఉన్నటువంటి కరకట్ట వైపు ఉన్నటువంటి అన్ని గెస్ట్ హౌస్లు కూడా నీట మునుగున్నటువంటి పరిస్థితి. అన్ని ఆశ్రమానికి సంబంధించినటువంటి ప్రాంగణాలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి, వాటిలోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు నివాసం ఉంది. సో ఇందుకోసమనే అధికారులు ప్రత్యామ్నాయంగా బస యాత్ర, ఎందుకంటే ఒకవైపు సీఎం చంద్రబాబుతో పాటు మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా అదే నివాసంలో ఉంటారు. ప్రస్తుతానికైతే ఆ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ లేరు, ఆ ఇంట్లో లేరు. సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇవాళ ఉదయాన్ని వచ్చారు. మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుండి, సో అక్కడే ఉన్నారు. సో ఈ ఇద్దరు విఐపీలు కావడం వల్ల, రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు కావడం వల్ల, భద్రత అత్యంత ప్రాధాన్యం వల్ల ఈ ముంపు ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ప్రకటించారు. 6 లక్షల నుండి 11 లక్షల ప్రవాహం. ఇది నిజంగానే ఒకవైపు విజయవాడ ప్రజలు కూడా భయ ప్రకటన బుడమేరు కట్ట తెగడం వల్ల బుడమేరు పూర్తి స్థాయిలో దాదాపుగా 12 డివిజన్లో ఉన్నటువంటి 2 లక్షల నుండి 2,50,000 ఇప్పుడు ముంపుకి బారిన, ఇప్పుడు చిమ్మ చీకటి, ఇప్పుడు కొన్ని వేల కుటుంబాలు పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు నివాసాన్ని కూడా ముంపు నుండి తప్పించడం కూడా అధికారులకు పెను సవాల్గా మారుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.